గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. సూర్యాపేట నుంచి ఎడ్లబండిపై సభకు బయలుదేరిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ములుగు జిల్లా కర్రెగుట్టలో పోలీస్ బలగాల కాల్పులను వెంటనే నిలిపివేయాలి. ఎన్కౌంటర్ కాదు, ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నారన్న ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్. జీ మెయిన్స్ ఫలితాల్లో విద్యా సంస్థలు తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్నాయి. సినీ నటులు శ్రీలీల, అల్లు అర్జున్పై డీజీపీకి ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు. కోనసీమ జిల్లా ముంగండ హైస్కూల్లో హెచ్ఎం ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హెడ్ మాస్టర్ను బదిలీ చేయాలని పాఠశాల ముందు నిరాహార దీక్ష చేస్తున్న తల్లిదండ్రులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో ఆ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్లారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా ఎడ్లబండి నడిపి యాత్రను ప్రారంభించారు. నెమ్మికల్ దండు మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. సుమారు 5 కిలోమీటర్లకు పైగా ఎడ్లబండి నడిపి యాత్రను ఉత్సాహంగా ముందుకు నడిపించారు జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతుందన్నారు. రైతాంగంతో పాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారని ఆయన తెలిపారు. ఇవాళ సూర్యాపేట నుండి రైతాంగం ఎడ్ల బండ్లతోని ప్రారంభమైంది. ఈ సభ గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభగా జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంలో సభ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు భావించి సభను పెట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు మాత్రం మేము పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పు. ములుగు జిల్లా కర్రెగుట్టలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోలీస్ బలగాల కాల్పులను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలన్నారు. ఆయుధాలు పట్టుకున్నారనే నెపంతో ప్రజలను చంపేస్తారా? ఇది ఎన్కౌంటర్ కాదు, చుట్టుముట్టి ఏకపక్ష కాల్పులు జరుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. సంఘటనపై స్థానిక మంత్రి సీతక్క తక్షణమే స్పందించాలని, ఏది జరిగినా మంత్రి సీతక్క బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా మోహరించిన బలగాలను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కు తీసుకొని శాంతి చర్చలు జరపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పోరాడదాం ఆపరేషన్ కాగారుకు వ్యతిరేకంగా, పోరాడదాం ఆపరేషన్ కాగారుకు వ్యతిరేకంగా, పోరాడదాం. కర్రెగుట్టలో జరుగుతున్న మారణ మన కళ్ళెదుట నుంచి వెళ్ళిపోకముందే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి వల్ల మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తానని ఏం చేస్తుంది? మావోయిస్టు రహితం అంటే హింస అంటే ప్రాణ. ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేసిన జీ మెయిన్స్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీ జితేంద్రను కలిసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఫిర్యాదు చేసింది. శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న సినీ హీరోయిన్ శ్రీలీల, సినీ నటుడు అల్లు అర్జున్పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు, వేరే ఇన్స్టిట్యూట్ చదువుతున్న విద్యార్థులకు ర్యాంకులు వచ్చిన తరుణంలో ఈ నారాయణ శ్రీచరణ విద్యా సంస్థలు వారిని అప్రోచ్ అయ్యి వారిని మభ్యపెడుతూ తమ కళాశాలలో
చదివినట్టుగా చెప్పాలని చెప్పేసి వారితోటి ప్రకటనలు చేపిస్తూ వారిని తమ కళాశాల చదువుకునే విద్యార్థులకు గుర్తిస్తూ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సందర్భాల్లో ప్రకటనలు విడుదల చేస్తా ఉన్నారు. వాస్తవానికి నారాయణ సిస్టర్ చదివినటువంటి యొక్క విద్యార్థికి ర్యాంకులు రాకపోయినా వేరే ర్యాంకులు తీసుకొచ్చి ఈ యొక్క విద్యార్థి హెడ్ మాస్టర్ను వెంటనే బదిలీ చేయాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగండ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఎం వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని, గతంలో హెచ్ఎం వేధింపులకు ఒక టీచర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా ఇక్కడ జరిగిందన్నారు. తక్షణమే హెచ్ఎంను బదిలీ చేయాలంటూ హైస్కూల్ ప్రాంగణంలోనే ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు. మీరెవ్వరు మీకు దమ్ము ఉంటే చేసుకోండి. మంత్రులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఏంటండి చెప్పేది మినిస్టర్లు ఉన్నారు కాబట్టి మీరు ఏమీ చెయ్యలేరు. మీరు కూడా స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు మనకు. ఏంటంటే ఎవరో కూడా మేమే ఏంటంటే స్కూల్ని రాజకీయం చేయకూడదని ఇన్నాళ్ళు కూడా మేము నొక్కి పెట్టుకున్నాం. ఏంటంటే పవిత్రమైన స్కూల్ దేవాలయంలో చూస్తాం మేము అందరం. మేము ఇక్కడ ఈయన చాలా డోనర్స్ అండి. ఇక్కడ స్కూల్ వెల్విషర్ ఈయన ఇంచుమించు ఇప్పటి నుంచి అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి ఎంతో సేవ చేశారు. ఈయన మా మిస్సెస్ ఇక్కడ సర్పంచ్. నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే హెచ్ఎం గారు ఇక్కడ చాలా నిరంకుశత్వంగా కనకదుర్గ గారు హెచ్ఎం గారు ఇక్కడ ఆవిడ బిహేవియర్ ఏం బాగోలేదు. ఆవిడ ఏంటంటే రిసీవింగ్ కానీ ఏం బాగోలేదు. ఈ టీచర్లను కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. పేరెంట్స్ని కూడా ఎవరన్నా వెళ్ళినా సరే సంతకాలు పెట్టడానికి కానీ గెజిటెడ్ సంతకాలు పెట్టడానికి కానీ అట్లు కానీ ఇట్లు కానీ ఏమన్నా సరే పెట్టమంటే చాలా ఇర్రెగ్యులర్గా ఏంటంటే రెస్పాన్స్ లేకుండా రిసీవ్ చేసుకుంటుంది ఆవిడ. 6 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కలలు ఫలించాయని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు కృతజ్ఞతగా అభ్యర్థులతో కలిసి షాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతిలో పాలాభిషేకం నిర్వహించారు. జై బాబు, జై లోకేష్ అంటూ జేజేలు కొట్టారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిని రిలీజ్ చేసినందుకు రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్రహిల్స్లో భర్తకు కరెంటు షాకు పెట్టి హత్య చేసిన భార్య కేసులో 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. మృతుడు సాయులు భార్య కవితతో పాటు ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేషును అదుపులోకి తీసుకున్నారు. సాయులు అతని కుటుంబ సభ్యుల నుండి ఎదురవుతున్న అవమానకరమైన ప్రవర్తనతో పాటు తన కూతురు విషయంలో జరిగిన గొడవ నేపథ్యంలో తన భర్తను చంపేందుకు పథకం ప్రకారం తను అనుకున్న విధంగా కరెంటు షాకు పెట్టి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆటో డ్రైవర్ వాలియానాయక్ పోలీస్ స్టేషన్కి వచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ని కలిసి చెప్పడం జరిగింది. వెంబడే రాజశేఖర్ ఇన్స్పెక్టర్, డిఏ రవి మరియు వాళ్ళ టీం ఎస్ఎస్తో కలిసి వెంబడే విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని విచారణలో తెలిసింది ఏమంటే ఈ వాలియానాయక్ అనే ఇతను ఒక ఆటో డ్రైవరు. ఇతనికి 3,500 ఇస్తామని చెప్పి
కవిత అనే ఆవిడ ఫోన్ చేసి ఆయనను పిలిపించుకున్నది నిజాంపేట్కు. ఒక చెత్త మూట ఉంది, తీసుకుపోవాలి సంగారెడ్డి దగ్గర జోగిపేట దిక్కు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని ముగ్గురు కలిసి చెత్త మూటను ఆటోలో ఎక్కించుకొని ఆటోలో వెళ్తుండగా సంగారెడ్డి దారిలో ఒక శ్మశాన వాటికి వచ్చింది. అక్కడ ఈ మూటను వేయాలని ప్రయత్నం చేస్తే ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చింది. అప్పటికే అతనికి స్మెల్ వస్తుంది. వచ్చి అతను బాగా అల్లరి చేసిండు. ఇది ఏం మూట చెప్తేనే నేను దించుతా, లేకుంటే పోలీస్ స్టేషన్ పోదామని ఆటో డ్రైవరు అరిచి గోల పెట్టడం జరిగింది. వెంటనే అందరికి తెలిసిపోతుంది అని చెప్పేసి పొద్దున్న 5 గంటలకు పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆ ఇంట్లో మూట పెట్టారు. మళ్ళా తర్వాత నెక్స్ట్ డే నైటు మిత్రా కాలనీ ఓపెన్ నిర్మానుష ప్రదేశంలోకి తీసుకెళ్ళి అది వాళ్ళ భర్తది డెడ్ బాడీ, ఆ డెడ్ బాడీని పూడ్చడం జరిగింది. వెంబడే ఎంక్వైరీలో మనకు విచారణలో తెలిసింది ఏమనగా కవిత ఆమె భార్య, సాయిలు అని భార్యాభర్తలు ఇద్దరు 14 ఏళ్ల నుంచి గొడవలు జరుగుతూ విడివిడిగా కాపురం చేస్తున్నారు. సాయిలు వచ్చేసి పెద్ద శంకరాయపేట మండల్ దగ్గర ట్రైన్లో పనిచేసే లోకో పైలట్కు 3 నక్షత్రాల సదుపాయాలను అందిస్తున్నామని లోకో పైలట్ ట్రైనీ మేనేజర్ తెలిపారు. కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రైన్లో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, గార్డ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తారని, వీళ్లకు సౌకర్యాలు అనుకూలంగా ఉంటే ప్యాసింజర్లను కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారని తెలిపారు. అందరి సురక్షితం రైల్వే బాధ్యత అని, అందుకే వీరికి 3 నక్షత్రాల సదుపాయాలను కల్పిస్తున్నామని తెలియజేశారు. आप देख सकते हैं यहाँ पे फूड में से रेडी है। ये हमारा स्टोर रूम है। स्टोर में आप ऐसे बाहर से देखिए प्रॉपर्ली ब्रांडेड फूड है जो भी रखा हुआ है, लाइक मैं लोकेश विश्नोई, डिविजनल रेलवे मैनेजर हैदराबाद हूँ। मेरे साथ कमल सिनेडियमी, विद्याधर सिने, हम आप लोगों के साथ यहाँ आए हैं। हमारे चालक कर्मी दल, दैट इज़ रनिंग स्टाफ, उनके लिए जो सुविधाएं दी गई हैं, दैट उनका रेस्ट और उनको जो भी फूड एंड टीचिंग जो दी जाती है वो किस तरह से है, ये बताने के लिए, ये आप लोगों को दिखाने के लिए। रनिंग स्टाफ हमारा बहुत ही इम्पोर्टेंट स्टाफ है, क्योंकि ट्रेन रनिंग वही करता है और उसका रेस्ट और उसकी प्रॉपर फूडिंग और एजुकेशन ये सब हमें इंश्योर करना है। इसलिए हम ये सारी सुविधाएं उसको देते हैं, जिससे वो आप लोगों को अच्छी से अच्छी रनिंग दे सकें।
నమస్కారం, నా పేరు విద్యాధర్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్. సో సార్ చెప్పినట్టు రైల్వే రన్నింగ్ స్టాఫ్ అంటే మెయిన్లీ 3 కేటగిరీస్ అండి. లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్, గార్డ్స్ని ఇప్పుడు ట్రైన్ మేనేజర్స్ అంటారు. వీళ్ళ ముగ్గురి అలర్ట్నెస్ అండ్ కాన్షియస్గా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్ రన్నింగ్కి. ఎందుకంటే వీళ్ళు ట్రైన్లో ఉంటారు, ట్రైన్ సిగ్నల్ని ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇండియన్ రైల్వే వీళ్ళ ఎవ్రీ ఆస్పెక్ట్లో హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఈరోజు ఇక్కడ క్రూ లాబీ అంటారు. ఇక్కడ ఎవరైతే అవుట్ స్టేషన్ అంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి కానీ మహబూబ్నగర్ నుంచి కానీ ట్రైన్స్ తీసుకొచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. సో ఇక్కడ రెస్టింగ్ కోసం వీళ్ళకి రైల్వే టార్గెట్ ఏంటంటే మంచి 3 స్టార్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని. 3 స్టార్స్ ఇంక్లూడ్స్ ఫుడ్ కానీ, బెడ్డింగ్ కానీ, ఎయిర్ కండిషన్ రూమ్ కానీ, ఇలా 3 స్టార్ ఫెసిలిటీస్ రైల్వే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో వివిధ కళాశాలల విద్యార్థులకు గంజాయి బెట్టింగులకు పాల్పడవద్దని ఎస్ఐ భాస్కర్ రెడ్డి అవగాహన కల్పించారు. యువత గంజాయి మత్తులో నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దని, ఐపీఎల్ సమయంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ పెట్టి మోసపోవద్దన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని కోరారు. ఎందుకు ఎన్ని అనకపోతే వాళ్ళు విచ్చలవిడితనం అనేది ఎక్కువ అయిపోతుంది. నాకంటే ఎక్కువ కాలేజీలో ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది ఆట అడ్డాలో ఉన్న మీకైతే తెలుసు. పిల్లలు అంటే ఏం జరుగుతుందో కూడా మాకు తెలియవచ్చు కాదు. ఎందుకంటే మీరు ఈ కార్డు తెలుసుకుంటారు. నేను అనేది ఒకటే మనది, అంతేనా కదా? లేకపోతే అది వచ్చినాయి. భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దేశ్ముఖ్ విలేజ్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, అదే విధంగా సెంట్ మేరీస్ విజ్ఞాన్ కాలేజ్ సంబంధించిన పిల్లలందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్తా ఉంటారు. ఇక్కడ వీళ్ళందరికీ కూడా డ్రగ్స్ కి సంబంధించి, అదే విధంగా ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే డైల్ 100 యొక్క ప్రాముఖ్యత, అదే విధంగా డ్రగ్స్ బారిన పడితే దాంతో ఉన్నటువంటి ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా వీటికి తెలియపేయడం జరిగింది. మరి అదే విధంగా ఏదైతే ఇక్కడ పిల్లలు రీసెంట్ ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, దాంతో వాళ్ళు ఫైనాన్షియల్ లాస్ గురి కావడం, దాన్ని ప్రెషర్ గా ఫీల్ అయ్యి సూసైడల్ టెండెన్సీ లేకుండా వాళ్ళకు ఒక అవేర్నెస్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ టాపిక్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ 2024 యూపీఎస్సీ ఫలితాలలో 77+ ర్యాంకులతో అద్భుత విజయాన్ని సాధించింది. రాజ్ కృష్ణజ్ఞ, ఎటబోయిన సాయి శివాని, బాణా వెంకటేష్ వంటి విద్యార్థులు టాప్ ర్యాంకులను సాధించారు. అకాడమీ దక్షిణ భారతదేశంలో అత్యధిక యూపీఎస్సీ ర్యాంకులను సాధించడంతో మరింత గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ ఈ విజయానికి విద్యార్థుల కృషి, ఫ్యాకల్టీ మార్గనిర్దేశం కారణమని చెప్పారు. హైదరాబాద్, మాదాపూర్, బెంగళూరులలో బ్రాంచులతో లా ఎక్సలెన్స్ యూపీఎస్సీ కోసం వ్యక్తిగత మెంబర్షిప్, సమగ్ర ప్రోగ్రామ్స్ అందిస్తుందన్నారు. కృషి చేస్తే ఏ రోజు ఒక రోజు మీకు కావాల్సింది వస్తుంది అనడానికి నిదర్శనమే మన దగ్గర ఉన్న సాయి వినోద్, సాయి చైతన్య స్టోరీ మీకు చెప్తాను. తను NIT ట్రిచీలో చదువుకున్నాడు. అక్కడి నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఫారెస్ట్ సర్వీస్, ఫైనల్ గా ఈరోజు IAS లోకి వచ్చాడు. అంటే ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయ్యాడు, తను మెయిన్స్ లో ఫెయిల్ అయ్యాడు, ఇంటర్వ్యూ దగ్గర ఫెయిల్ అయ్యాడు, తర్వాత ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది, ఈరోజు ఫైనల్ గా IAS వచ్చింది. అలానే సాయి వినోద్ IIT ఖరగ్పూర్ స్టూడెంట్, ఇస్ అ బ్రైట్ స్టూడెంట్. ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది, అంతకుముందు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఈసారి తనకు IRS ఇండియన్ రెవెన్యూ సర్వీస్ రాబోతుంది. అంటే తను 6 అటెంప్ట్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ అటెంప్ట్స్ ఎన్ని అనే దానికంటే ఆ 6 సంవత్సరాలు వాడు పడే కష్టాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలంటే మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలి. మంచి ఎన్వైరన్మెంట్ అంటే ఎకో సిస్టమ్. 10 మంది సీరియస్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటే సక్సెస్ అక్కడే ఉంటుంది. రెండో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎకో సిస్టమ్. లా ఎక్సలెన్స్ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ. అంటే సీరియస్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక చోట ఉండే ఒక ఏర్పాటు. అంటే టీచర్ 20% ఇస్తే, మెంటోర్ 20% ఇస్తే, రిమైనింగ్ 60-70% స్టూడెంట్ తన ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న ఎన్వైరన్మెంట్ దగ్గర నేర్చుకుంటాడు. మనం ఇవ్వాల్సిన జస్ట్ గైడెన్స్ మాత్రమే వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు నేను మీకున్నాను అని ధైర్యం చెప్పడమే మనం చేయాలి. అది మాత్రమే ఇక్కడ చేయడం జరిగింది. హలో అండి, నా పేరు సాయి చైతన్య. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చాను. సో నాది ఇది 6th అటెంప్ట్ అండి.
6:30 నాకు 8:68 వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికి. మోరోవర్ మై ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ అండ్ మై మదర్ ఈజ్ ఏ గవర్నమెంట్ టీచర్. అండ్ moreover అంటే I especially want to mention my home place which is Pansiti Tanda, which is actually very border to Maharashtra. ఊరు తర్వాత మహారాష్ట్ర border. ఊరు ఉన్నట్టు కూడా అట్లా విషయాలు చాలా మంది తెలియదు. అక్కడి నుంచి వచ్చాను ఐఏఎస్ అయ్యాను అంటే చాలా ఆనందంగా ఉంది. moreover ఫైనల్లీ లాక్సెన్స్ ఇన్స్టిట్యూట్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే దే యూస్ టు ప్రొవైడ్ ద మెంటర్షిప్ ఆల్ రౌండ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3rd ఫ్లోర్లో చాలా మంది మెంటర్స్ ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఒకతను మెంటర్గా ఉండేవాడు. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక 2 స్టెప్స్ వేస్తే మనకి ఏమైనా డౌట్ వస్తే ఆ మెంటర్ దగ్గర మాట్లాడితే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆ డౌట్స్ అనేది మొత్తం క్లియర్ అవుతుంది. రాంబాబు సార్ కూడా ఎప్పుడైనా కిందనే ఫస్ట్ క్యాబిన్లో ఉంటారు. వెరీ మచ్ అప్రోచబుల్ అన్నట్టు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ కానీ మెయిన్స్ కానీ ఏదైనా డౌట్ వస్తే సార్తో క్లియర్ చేస్తే చాలా ఆనందంగా అనిపించేది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కూతురు నటి శ్రీదేవి ఇతర కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. సూర్యాపేట నుంచి ఎడ్లబండిపై సభకు బయలుదేరిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ములుగు జిల్లా కర్రెగుట్టలో పోలీస్ బలగాల కాల్పులను వెంటనే నిలిపివేయాలి. ఎన్కౌంటర్ కాదు, ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నారన్న ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్. జీ మెయిన్స్ ఫలితాల్లో విద్యా సంస్థలు తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్నాయి. సినీ నటులు శ్రీలీల, అల్లు అర్జున్పై డీజీపీకి ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు. కోనసీమ జిల్లా ముంగండ హైస్కూల్లో హెచ్ఎం ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హెడ్ మాస్టర్ను బదిలీ చేయాలని పాఠశాల ముందు నిరాహార దీక్ష చేస్తున్న తల్లిదండ్రులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.